470 మంది రైతుల ఆత్మహత్య. అయితే హరీష్ రావు గారిని కోరుతాం, 470 మంది రైతుల లిస్ట్ బయటపెట్టు. వాళ్ళు వాళ్ళ పేరేంది, వాళ్ళ ఊరేంది, వాళ్ళ అడ్రస్ ఏంది, వాళ్ళు ఏ కారణంతో చనిపోయారు, ఏ ఆత్మహత్య కారణం ఏంటి, ఈ వివరాలు బయటపెట్టు. ఈ వివరాలు ఒక పీడిఎఫ్ తోటి మా జర్నలిస్ట్లో పంపు. మేము దాన్ని మీరందరూ ఏం గడిపికడ అనుకున్నారా? మరి హరీష్ అన్న పంపిస్తే దాన్ని తీసుకొని మీరు ఇది చేయలేదు చేస్తురని చెప్పుకోవడానిక మీరు ఎందుకున్నారు? మరి మీరు రాజీనామా చేయరు, అప్పుడు హరీష్ అన్న రికార్డు అంతా తీసి మీకు పంపిస్తారు. 435 మంది చనిపోయారని లిస్ట్ మీకు గతంలో కేసీఆర్ గారు 200 మంది చనిపోయిన లిస్టు పంపిస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వివరాలను మీకు పెడతా ఉంటే అలాగే లిస్టు పంపి అని బుల్డోజ్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటారు. మీ అధికారంలో ఉన్నది మీరా మేమా? అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? ఏంది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బుల్డోజ్ చేస్తూ ఉంటే ఇట్లా అధికారాన్ని ఎన్నేళ్ళు నడపగలుగుతారు మీరు? మీ గురించి జనాలకు ఇప్పటికే తెలిసిపోయింది. అతి త్వరలో మిమ్మల్ని తరుముతారు. ఇక తన్ని తరిమే రోజులు దగ్గరకు వస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి.